ప్రతి చోట ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. ఒక సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టారు. అదేంటంటే నీళ్ళు ఎక్కడ సమృద్ధిగా ఉంటాయో అక్కడ మీరు సమాధి కార్యక్రమం తీసుకోండి. ఆ నీటిలో మీరు సమాధి చేయబడి సింబాలిక్గా మీరు తిరిగి లేపబడడం ద్వారా, అనగా మీరు తిరిగి లేవడం ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి మీరు వస్తారు. దానికి ముందు మారు మనస్సు కావాలి. ఇది దేవుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. సులభతరమైన పద్ధతి, ఖర్చు లేకుండా, ఏ రూపాయి ఖర్చు లేదు ఇక్కడ. సులభతరమైన పద్ధతి. ఇప్పుడు పాపం పోవాలి, ఏం చేస్తే పాపం పోద్ది? డబ్బులు ఖర్చు పెట్టాలా? కోట్లు ఖర్చు పెట్టాలా? ఏమైనా పెద్ద పెద్ద పనులు చేయాలా? ఏమైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలా? ఏమీ చేయక్కర్లేదు అన్నాడు. జస్ట్ మీరు విశ్వాసం ఉంచితే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు విశ్వాసం ఉంచి చాలు అన్నాడు. ఇప్పుడు మీరందరూ విశ్వాసం ఉంచి ఇక్కడికి వచ్చారు. అర్థమైందా? మీరందరూ ఇక్కడ నాకు కనబడుతున్న వాళ్ళందరూ ఏ ఉంచి వచ్చారు? ఇక్కడికి విశ్వాసం ఉంచి వచ్చారు. ఏంటి మన విశ్వాసం? పరలోకపు తండ్రి తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి నా నిమిత్తం పంపించారు. వచ్చిన వారు నాలాంటి వ్యక్తి కారు. పాయింట్ అర్థం చేసుకోండి. వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన నాలాంటి వ్యక్తి కారు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి సమర్థుడైన క్రీస్తు నా నిమిత్తం ఈ లోకానికి వచ్చారు. ఆయనను నేను విశ్వసిస్తున్నాను, ఆయనను నేను ప్రేమిస్తున్నాను, ఆయన మాటను నేను గౌరవిస్తున్నాను, ఆయన మాట ప్రకారంగా తిరిగి జన్మించటానికి ఇష్టపడుతున్నాను. ఆయనను నమ్మడం ద్వారా, ఆయనను ఈ రీతిగా నమ్మండి అని బైబిల్ చెప్పిన విశ్వాసాన్ని విని గ్రహించి, వినుట వలన ఏం కలుగును? విశ్వాసం కలుగు. అలా విని గ్రహించి నేను ఇప్పుడు ఏం పొందుతున్నాను? బాప్తిస్మం పొందుతున్నాను. అర్థమైందా? బాప్తిస్మం అంటే ఏమని చెప్పాను నేను మీకు? సమాధి కార్యక్రమం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పొందుకునే కొత్త జన్మ. అర్థమైందా? ఈ కొత్త జన్మ పొందటానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న 50 మంది ఎంతమంది ఉన్నారు? మీరు అందరూ సిద్ధపడ్డారు. అర్థమైందా? సో ఏమీ అక్కర్లేదు, విశ్వాసంతో చెబుతున్నాను, మీరు విశ్వాసంతోనే ఆలకిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే మన పాపాలు దేవుని యొక్క చిత్తము ద్వారా క్షమించబడుతున్నాయి. ఇది క్రైస్తవ విశ్వాసం. అంచెలంచెలుగా క్షమించటం, కొన్ని రోజులు ఆగి క్షమించటం, కొంచెంగా క్షమించటం ఉండదు. నువ్వు మారు మనస్సు పొంది విశ్వాసంతో ఇక్కడ మునిగితే, వాక్యానుసారంగా దాన్ని ఆలోచిస్తే, ఈ విశ్వాసంలో, క్రైస్తవ విశ్వాసంలో నీకు పాపక్షమాపణ కలుగుతుంది. ప్రపంచంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి. 3 రోజుల ముందు మాట్లాడాను నేను. అన్ని విశ్వాసాల్లో ఎలా పాపక్షమాపణ కలుగుతుందంటే వారు ఆయా పద్ధతులు తెలియజేశారు కదా, వాళ్ళ పద్ధతులు వాళ్ళు తెలియజేస్తున్నారు. అది వాళ్ళ విశ్వాసం. అందులో చాలా మతాలు ఉన్నాయి, చాలా మత గ్రంథాలు ఉన్నాయి. అవి కూడా పాపం పోవడానికి ఎలా చేయండి, అలా చేయండి, అలా చేయండి, అలా చేయండి చెప్పే వాళ్ళు విశ్వసిస్తున్నారు. ఇన్ ద సేమ్ సెన్స్ క్రైస్తవ విశ్వాసం ఏమిటి పాపం పోవడానికి అని అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది ఆ పాపపు గతకాలపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నీ ద్వారా నేను రక్షణలోకి వస్తున్నాను, నా ప్రతి పాపము మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో ఏమవుతోంది? శుద్ధీకరింపబడుతోందని ఎవరైతే నమ్మి విశ్వసిస్తున్నారో వారి పాపం క్షణాల మీద ఇమ్మీడియట్గా దేవుని అకౌంట్లో క్షమించబడుతోంది. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు, వారు నిత్య జీవానికి అర్హులు. అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చి సంపూర్ణులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మొదలవుతుంది. ఏమవుతుంది? మొన్న నేను, రాజా గారు, పాల్సన్ గారు కూర్చొని మాట్లాడిన దాంట్లో ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. అందరూ విన్నారు కదా? రైట్. సో కాబట్టి ఈ బాప్తిస్మం అనేది హృదయపూర్వకంగా జరగాలి. ఇక్కడున్న చాలామంది, లాస్ట్ ఇయర్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఈ డైలాగ్ ఏమైందంటే వాడుక అయిపోయింది. ఇక్కడున్న చాలామంది నాకు పరిచయం లేనోళ్ళు, ఈ లైన్లో ఉన్న చాలామంది కూడా నాకు పరిచయం లేనోళ్ళే. ఏదో 1, 2, 3 ఫేసెస్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరితో నాకు నేరుగా ఏ విధమైన పరిచయాలు లేవు. మీరు లైవ్లో చూస్తారు, లేకపోతే ఎక్కడైనా నేను సభలకు వచ్చి మాట్లాడితే చూస్తారు, ఇలా మీరు సెమినార్కి వచ్చి నన్ను కలుస్తారు. అంతే తప్ప మీరు ప్రతి వారం సంఘానికి వచ్చే బిడ్డలు కాకపోయి ఉండొచ్చు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అనేక ప్రాంతాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. సంతోషం. సో ఇప్పుడు మీరందరూ నాకు ఒక వాస్తవాన్ని చెప్పాలి. ఇక్కడ మీరు మీ నోటితో చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, ఈ బాప్తిస్మం పొందడానికి, ఇంతమంది బాప్తిస్మం పొందడానికి మిమ్మల్ని మేమేమైనా బలవంత పెట్టామా? బలవంత పెట్టలేదు అన్నవాళ్ళు చేయొద్దండి. మీరు ఎవరినైనా బాప్తిస్మం పొందడానికి నేను కానీ, ఇక్కడున్న సంఘ బిడ్డలు కానీ, సంఘ విశ్వాసులు కానీ, పెద్దలు కానీ ఎవరైనా ప్రలోభ పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పి ఆశలు చూపించి
రోగాలు తగ్గిపోతాయని చెప్పి, అప్పులు తీరిపోతాయని చెప్పి, లేకపోతే మీరు ఏదో ప్రపంచంలో మిలీనీర్స్ అయిపోతారని కల్లబుల్లి మాటలు కబుర్లు చెప్పి మీకు బాప్తిస్మం ఇవ్వడానికి ఇక్కడికి తీసుకొచ్చారా? చెప్పాలమ్మా, సూట్ గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. మీకు అందరూ వినబడిందా? సాక్షులు ఏమా, పైన ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు అందరికీ వినబడిందిగా. ఏం చెప్పారు వీళ్ళు? లేదని చెప్పారు. ఇది క్లియర్. ఇంకా తర్వాత ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు వాక్యం విని విశ్వసించి బాప్తిస్మం పొందుతున్నారా, లేక అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, ఇంకేమైనా ఇతర లోక సంబంధమైన వ్యవహారాల కోసం బాప్తిస్మం పొందుతున్నారా? వాక్యం వినుట వల్ల మీకు విశ్వాసం కలిగి ఆ క్రీస్తుని గురించిన మాట వల్ల మీరు పట్టబడి ఈరోజు ఈ విధంగా తిరిగి జన్మించడానికి ఇష్టపడ్డారు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? రైట్. మీ విశ్వాసం గొప్పది. మీరు కదలని వారుగా, స్థిరులుగా ఎప్పటికీ హ్యాపీగా ఉండండి. ఎంత హ్యాపీగా ఉంటారంటే, ఈ రోజుతో నా అప్పులన్నీ తీరిపోతున్నాయి అంటే ఎంత హ్యాపీగా ఉంటారు? ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటారు. ఈ రోజుతో నా అప్పులన్నీ తీరిపోతున్నాయి అన్నప్పుడు మీకు ఎంత హ్యాపీనెస్ ఉందో, ఈ రోజుతో నా పాపమంతయు భరించే వాని చెంతకు నేను వెళ్ళిపోతున్నాను. అలాని ఈ కృప మీకు పాపం చేసే సర్టిఫికెట్ ఇవ్వట్లా చాలామంది అనుకుంటున్నట్టు. చాలామంది బయట ఏం మాట్లాడుతున్నారంటే, యేసుప్రభువుని నమ్ముకుంటే పాపాలు క్షమిస్తారట. పాపాలు క్షమించడం అంటే ఏంటి? వీళ్ళు మళ్ళీ కొత్తగా పాపాలు చేసుకోవడానికి రైట్ ఇవ్వడం, లేకపోతే అవకాశం ఇవ్వడం, సర్టిఫికెట్ ఇవ్వడం అన్నట్టు తప్పు మాట్లాడుతున్నారు. సో అది ఛాన్స్ లేదు ఇక్కడ. కృప విస్తరించవలె నేను పాపమందు నిలిచి ఉందుమా అన్నాడు పౌలు భక్తుడు రోమాపత్రికలో. సో కాబట్టి కృప మిమ్మల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని ఫలభరితమైన స్థితిలో నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మీకు అనుగ్రహిస్తుంది. తద్వారా మీరు వృద్ధి పొందుతారు, బలపరచబడతారు, స్థిరపరచబడతారు తప్ప పాపం చేసుకోవడానికి మీకు లైసెన్స్ ఇవ్వట్లా. క్లియర్? ఇట్స్ క్లియర్. మీకు పాపం చేసుకోవడానికి బాప్తిస్మం లైసెన్స్ ఇవ్వట్లా. ఇది కేవలం క్రీస్తునందు రక్షణ పొంది ఆ రక్షణ ద్వారా ఆయన స్థిర చిత్తాన్ని ఎరిగి ఆయన యందు బలవంతులు కావటానికి మీరు అందరూ తీసుకునేటువంటి ఒక అద్భుతమైన గొప్పదైన నిర్ణయం. ఏమ రైట్? రైట్. సో ఇదంతా మీకు అర్థమైందా? మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా? హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా? చేయి చూపించండి ప్లీజ్. మళ్ళీ నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను బ్రదర్ అన్నవాళ్ళు. రైట్. గాడ్ బ్లెస్ యూ. చెప్పాలి, మీ నోటితో చెప్పాలి. రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది, ఒకసారి బైబిల్ ఇస్తారా ప్లీజ్? రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, వినండి శ్రద్ధగా. అదేమని చెప్పుచున్నది? వాక్యము, దేవుని మాట నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉంది. రైట్. ఇప్పుడు దేవుని మాట మీ యొద్ద ఉందా? ఉంది. అలాగే మీ నోట్లో ఉందా? ఉంది. మీ హృదయంలో కూడా ఉందా? ఉంది. నైస్. నెక్స్ట్, అది ఏదో కాదు, మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏ వాక్యం ఇది? విశ్వాస వాక్యము. నెక్స్ట్, అదేమనగా ఆ వాక్యం యొక్క భావం ఏంటి, ఆ వాక్యం అర్థం ఏంటి? బాప్తిస్మం పొందే ముందే ఇది ఒక క్లారిటీ మీకు ఉండాలి. రైట్. అదేమిటి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నావా? చెప్పండి. యేసు ఎవరు? ప్రభు. ఎవరు నియమించిన ప్రభు? దేవుడు సర్వోన్నతుడైన తండ్రి నియమించి ఈ లోకానికి శరీరధారిగా పంపించినటువంటి ప్రభు మెస్సియా. రైట్. ఎవరైనా మెస్సియా అనగా రాజు. ఎప్పుడైతే బబులోను రాజు కాలంలో ఒక రాజ్యం స్థాపించబడుతుందని వాగ్దానం చేయబడిందో, ఆ రాజ్యము దేవుడే స్థాపిస్తాడు అని దానియేలు గ్రంథంలో చెప్పబడిందో, ఆ రాజు క్రీస్తు. ఆ రాజు వస్తాడని దానియేలు నమ్మాడు, సమూయేలు నమ్మాడు, మోషే గారు నమ్మారు, భక్తులందరూ నమ్మారు. ఆ భక్తులు ప్రకటించినటువంటి ప్రవచనాల సారంగా భూమి మీదకి వచ్చినటువంటి శక్తిమంతుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు. ఆయన రాజు. నీవు రాజువా? అవును. నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇది మీరందరూ ఎరిగినటువంటి సత్యం. రైట్. తర్వాత యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పేసుకున్నారు అందరూ? గట్టిగా చెప్పండి. యేసు ఎవరు? ఎవరికి ప్రభు? అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు విశ్వసిస్తున్న మీకు కూడా ఆయన ప్రభు. గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నమ్ముతున్నారా అందరూ? ఎంతమంది నమ్ముతున్నారు బాప్తిస్మం పొందేవాళ్ళు? ఎంతమంది నమ్ముతున్నారు బాప్తిస్మం పొందేవాళ్ళు? ఏమి నమ్ముతున్నారు? క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపెను. క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపెను. నమ్ముతున్నారు అందరూ? వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అది కూడా అయిపోయింది. నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు ఏమవుదువు? రక్షింపబడుదువు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే రక్షణలోకి వెళ్తున్నారు. నిమిత్త మాత్రులు మేము ఇక్కడ నిలబడిన నేను కానీ, నాతో పాటు మీకు బాప్తిస్మం ఇవ్వడానికి నాతో పాటు లోపలికి వస్తున్న సేవకుడు కానీ, ఎవరైనా సరే మేము నిమిత్త మాత్రులం. ఆకాశానికి భూమికి ప్రభు అయిన దేవుడు, మీరు, మీ ఇద్దరి మధ్యన ఒక నిబంధన జరుగుతోంది. ఆ నిబంధన జరగడానికి వాక్యం ప్రకటించిన ప్రభు పనిలో పాలిభాగస్థులము, సేవకులము మేము. అంతే.
మీరు ఎవరితో నిబంధన చేస్తున్నారంటే వ్యక్తులుగా మాతో కాదు, సర్వోన్నతుడైన దేవునితో మీ హృదయంలో నిశ్చయించుకుని నిబంధన చేస్తున్నారు. రైట్. నెక్స్ట్, అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించాలట. ఎక్కడ విశ్వసించాలి? ఈ బాప్తిస్మం కేవలం శరీరానికి కాదు. ఈ బాప్తిస్మం దేనికి? హృదయానికి, ఆత్మకి. జస్ట్ శరీరం ఒక సాధకం మాత్రమే ఇక్కడ. కానీ మీ హృదయం బలపరచబడడానికి మీరు ఇక్కడ నీటిలో సమాధి చేయబడుతున్నారు. రైట్. మీ ఆత్మ శుద్ధీకరించబడడానికి ఈ పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని తీసుకుంటున్నారు. రైట్. నెక్స్ట్, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలంట. నోటితో ఒప్పుకోవాలి. మీ అందరు ఇప్పుడు నోటితో ఒప్పుకోవాలి. రక్షణ కలుగునట్లు ఏం ఒప్పుకోవాలి? ఇంతవరకు నేను చెప్పింది, యేసు ప్రభు నాకు దేవుడు, నాకు ప్రభువు, ఆయన నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి అక్కడ తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆయన మృతుడిలో నుండి తిరిగి లేవడం సత్యం. అది నేను వాక్యమును బట్టి విని విశ్వసించాను. ఇప్పుడు ఆ విశ్వాసంలో కొనసాగుతున్నాను. రైట్. నెక్స్ట్, అదేమనగా ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును, ఇందాక వాక్యంలో చెప్పాను కదా మీకు, సిగ్గుపడడు అని ఏం చెప్తోందట లేఖనం చెప్తా. మీరు సిగ్గుపడాల్సిన పని లేదు. ఎవడో వస్తాడు, ఏదంతా నమ్మారా ట్రాష్ అంటాడు. వాడు నమ్మింది ఏదో వాడికి గొప్పగా కనబడుద్ది. మన విశ్వాసం మాత్రం ఏమంటాడు? ట్రాష్ అంటాడు. ఓకే, నీ ఇష్టం, నువ్వు ట్రాష్ అంటే అనుకో. నేను నమ్ముతున్నా. నాకైతే నమ్మకం ఉంది యేసు ప్రభువు మీద, నాకైతే విశ్వాసం ఉంది బైబిల్ మీద, అంతే. ఇది నా విశ్వాసం మాత్రమే. నీ మీద నేను బలవంతంగా రుద్దట్లా. నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం, నేను నమ్ముతున్నా, ఇది నా ఇష్టం, అంతే. అర్థమైందా? ఎవరి విశ్వాసం వారిది. నెక్స్ట్, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదమేమీ లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రక్షణలో ఇది కూడా ఒక భాగం. ఇప్పుడు మనం ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి మీకు బాప్తిస్మం ఇస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి మీకు ఏమిస్తాం? బాప్తిస్మం ఇస్తాం. నెక్స్ట్, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? తెలియలేని విశ్వాసం లేని ప్రార్థన చేయలేం కదా మనం. రైట్. వినని వాడిని ఎట్లు విశ్వసిస్తారు? వినాలి కదా, విశ్వసించాలంటే వినాలి కదా. రైట్. నెక్స్ట్, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు వింటారు? ఎవడొక నాలంటోడు ఉండి ప్రకటించాలి కదా, లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఈ సంగతి? తెలియదు కదా. నెక్స్ట్, ప్రకటించేవారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఇది సువార్తలో ఉన్నటువంటి టూకీగా మీకు అర్థం కావాల్సినటువంటి సారాంశం. అందరికి అర్థమైందమ్మా? ఇంకా ఏమైనా అర్థం కావాల్సిన వారు ఉన్నారా? ఎనీ డౌట్స్? బ్యాప్టిజానికి సంబంధించి మొత్తం క్లియర్ అయిపోయింది. దీనికి మీరు ఎవరి పర్మిషన్ తీసుకోకర్లా. ఎందుకంటే నీ ప్రాణం నీది, నీ ఆత్మ నీది. ఇంకా దీనికి ఎవరి పర్మిషన్ అవసరంలా. నీకు మనస్ఫూర్తిగా అనిపించి నేను ఈ క్షణమే కడిగివేయబడాలనుకుంటున్నాను, ఇప్పుడే బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అన్నాడు. ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అన్నాడు. అంత సింపుల్గా అయిపోయింది. అక్కడ చాలా సింపుల్గా అయిపోయింది. ఇది కూడా అంతే, చాలా సింపుల్. ఇది కేవలం మీ విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు, చావైతే లాభము అని ఆయనను విశ్వసించి పాపాన్ని, లోకాన్ని ద్వేషిస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మార్గాలలో నడుస్తూ ప్రభువా నన్ను చెక్కండని ప్రతిరోజు ఆయన అడుగుతూ మోకాళ్ళుని ఆయన సన్నిధిలో ఆయనను అర్థిస్తూ ప్రభువా నన్ను ఇంకా పరిపూర్ణతలోనికి, ఇంకా లోతైన సత్యములోనికి, ఇంకా అర్థవంతమైన జీవితంలోనికి, ఇంకా బలమైన జీవితంలోనికి, ప్రతిదాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తివంతుడిగా నన్ను చేయి ప్రభువా అని ప్రతిరోజు మనం ఆయన అడుగుతూ ఆయన సన్నిధిలో బలవంతులుగా మారాలి. పరిపూర్ణమైన బలవంతులుగా మీరు అందరూ ఏమవ్వాలి? మారాలి. అది దేవుడు మీకు ఇస్తున్నటువంటి గొప్పదైన వరం. ఇక మీదట మీరు పరిశుద్ధాత్మ సొత్తు. ఇక మీదట మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు. ఇక మీదట మీ లైఫ్ నిండా ఆయనే ఉండాలి. ఆయనే ఉంటారు కూడా. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, స్థిరపరుస్తారు, ఆదరిస్తారు, ఉన్నత స్థితిలోకి నడిపిస్తారు. ఈరోజు రిలీజ్ అయిన పాట కూడా అదే కదా. ఆ పాటలోని భావాలన్నీ అవే. ప్రభువా నా అడుగులు జారిపోకుండా, నా బ్రతుకు పాడైపోకుండా నన్ను స్థిరపరిచేది, నా స్థితిగతులన్నీ మార్చేది నువ్వే అని మనం ఒప్పుకుంటున్నాం. మన ప్రతి పరిస్థితిలో ఆయన మనతో ఉంటాడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. లోకం అంతా నేను విడిచిపెట్టినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. సో ఈ విశ్వాసంతో బలంగా ఉండండి. బాప్తిస్మ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. అందరూ కూడా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. వీరందరి కొరకు ఒకే ఒకసారి ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత వరుసగా వీరు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఒకరి తర్వాత ఒకరికి మనం బాప్తిస్మం ఇచ్చి పైకి పంపిస్తూ ఉంటాం. మొదటిగా స్త్రీలు, తర్వాత పురుషులు క్రమమైన పద్ధతిలో రావాల్సిందిగా కోరుతున్నాను.
తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము అనవరతము. నాదడు ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. నాదడు ప్రతిదినము అది నీ సొంతము, గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి, పరమా తండ్రి. రాజును మోయుటకు ప్రవచన సారముగా, భారవాహక పశువును వాడుకున్న విధముగా. పరమా తండ్రి, పేతురు మాటలకు కూతను కూయుటకు ప్రభువు మాట నిలబెట్టగా కోడివాడ